నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం. ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు. తామే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ సర్కార్ ఆదేశం. ఇప్పటికే అందిన విజ్ఞప్తుల పరిశీలన జరుగుతోందని ప్రకటన. గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిందేనన్న హైకోర్టు. జీహెచ్ఎంసీ తీరుపై అసహనం. అవసరమైతే కేంద్రంతో అమలు చేయిస్తామని హెచ్చరిక. సన్నాల వరి సాగుకు బోనస్ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం. కోకో అంతర పంటల సాగుకు ప్రోత్సాహం. వ్యవసాయ సమీక్షలో చంద్రబాబు ఆదేశం. జగన్ తీరుపై మరోసారి షర్మిల విమర్శలు. అసత్యాలు చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తెచ్చారని ఆగ్రహం. విలువలకు తిలోదకాలిచ్చారని ఆరోపణ. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై విచారణ. జీపీఎస్ ద్వారా కొలతలు తీసుకున్న అధికారులు. త్వరలో ప్రభుత్వానికి నివేదించనున్న కమిటీ. మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్, మహేష్ కుమార్ నుంచి ఉమ్మడిగా, విడివిడిగా కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయాలు సేకరించింది. కొందరి పేర్లపై నేతలు విభేదించిన నేపథ్యంలో తామే తుది నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం తేల్చి చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనకు త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలో తామే నిర్ణయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమై చర్చించారు. మొత్తం 6 ఖాళీల్లో 1 ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖాయమైనట్లు చెప్తున్నారు. మిగిలిన స్థానాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఖాళీల్ని ఇప్పుడే భర్తీ చెయ్యాలా, 4ని భర్తీ చేసి 2 స్థానాల్ని భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్ చేసుకోవాలా అన్న దానిపైన సందిగ్ధత నెలకొంది. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపినప్పుడు కొన్ని పేర్లపై నాయకులు పరస్పరం విభేదించుకున్నట్లు తెలిసింది. దాంతో ఆయన శుక్రవారం ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడారు. దీపాదాస్ మున్షి, ఉత్తమ్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ చర్చలు గంటన్నరకు పైగా జరిగాయి. తాను ఎవరి పేర్లు సూచించలేదని, అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. గతంలో శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి పేర్లను సీఎం గట్టిగా బలపరిచారు. లంబాడాల నుంచి బాలునాయక్, రామచంద్రు నాయక్, మురళీ నాయక్లలో ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. తిరిగి పార్టీలో చేరేటప్పుడు మంత్రిగా అవకాశమిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 3 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్లవుతుంది. ఎస్టీల నుంచి బాలునాయక్ పేరును పరిగణలోకి తీసుకుంటే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే. బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా తాను పార్టీలో చేరేటప్పుడు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారంటూ గట్టిగా కోరుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారు. మైనారిటీల నుంచి ఆమీర్ అలీ ఖాన్, అజారుద్దీన్, షబీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు తమ పేర్లను పరిశీలించాలని కోరుతుండడం, ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో చెప్పలేమన్నారు. త్వరలోనే కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓబీసీల సంఖ్య ముస్లింలతో కలిపి 51% ఉంటే ఇప్పుడు 56.33కి పెరిగిందని సీఎం చెప్పారు. అప్పటికంటే 5.5% ఓబీసీల సంఖ్య పెరిగినా ప్రతిపక్షాలు విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ అధ్యక్షుల్ని తీసేసి అగ్రవర్ణ అధ్యక్షుల్ని నియమించిన బీజేపీకి ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకు అప్పగించాలని డిమాండ్ చేసే అర్హతే లేదన్నారు.
మోదీని ఓబీసీగా ప్రచారం చేసుకోవడంలో అర్థం లేదన్న రేవంత్ 2001 వరకు అగ్రవర్ణాల్లో ఉన్న తన కులాన్ని మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల్లో కలుపుకున్నారని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం సాధ్యం కాదని రేవంత్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మినహాయించిన తర్వాత 50% లోపు మిగిలిన రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్న ఆయన 50% మించి రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. అది కేంద్రం చేతుల్లో ఉంటుందని, అందుకే తాము పార్టీ తరపున ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పామని వివరించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇక చట్టం చెయ్యడమే మిగిలిందని సీఎం చెప్పారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి వేదికగానే బలహీన వర్గాల అంశాలకు సంబంధించి బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ అంశంపై పార్టీలోని బీసీ నేతలతో కేటీఆర్ చర్చలు జరిపారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చడం లేదని ఆక్షేపించారు. కులగణన పూర్తి తప్పుల తడకగా ఉందని, బీసీ జనాభాను తగ్గించారని నేతలు మండిపడ్డారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. పార్టీ పరంగా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఉండదని, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని నేతలు పేర్కొన్నారు. ఆదివారం మరోమారు సమావేశమై కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు. సీఎస్ గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత కామారెడ్డి వేదికగా బహిరంగ సభ నిర్వహించి సర్కారు వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో 3 రోజులు జరగనున్న కిసాన్ ఎక్స్పో 2025ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు హాజరై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ మార్పులు, కూలీల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తుమ్మల చెప్పారు. ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి ముందుగా చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేటటువంటి యాంత్రీకరణ వ్యవహారాన్ని పరిశీలించమని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏ పంటకి ఏ యొక్క యంత్రం అవసరం అవుతుందో వాటినే ప్రభుత్వ పరంగా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. కాబట్టి దయచేసి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలంగాణ రైతాంగ సోదరులందరినీ కోరుతున్నాం. గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 51 నుంచి 53 వరకు ఉన్న భూముల్లో అనుమతి లేని అక్రమ నిర్మాణాలపై నివేదికను సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అక్రమ నిర్మాణాలను చట్ట ప్రకారం తొలగించలేదని తేలితే కోర్టు తన విచక్షణ అధికారాన్ని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. గచ్చిబౌలిలో 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎం యాదయ్య 2021-2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యథాతథ స్థితి ఉత్తర్వులున్నా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. న్యాయస్థానం ఎన్ని వాయిదాలిచ్చినా ప్రతివాదులు నివేదిక దాఖలు చేయకపోవడంతో జనవరి 10న అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా ఈ పిటిషన్పై జస్టిస్ జీవి భాస్కర్ రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గాని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో గాని తన పాత్ర లేదని చెప్పారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. విధులు నిర్వహించాల్సిన కమిషనర్ విఫలమైతే ఎవరు నియంత్రిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై హైడ్రా ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. విచారణను మార్చి 7కు వాయిదా వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 20% వృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం సన్న రకాల వరి సాగు పండించే రైతులకు బోనస్ ఇవ్వాలని ఆదేశించారు. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయిల్ పామ్, కోకో లాంటి పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని, వాటిని పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో అధిక శాతం రీసైక్లింగ్ అవుతున్నందున పేదలకు సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనేది సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన
మిరప సహా వివిధ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అంతకంటే తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 పెంచాలని నిర్ణయించారు. వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల ఉపకార వేతనం 7,000 నుంచి 10,000కు, పీజీ విద్యార్థులకు 12,000కు పెంచాలని సీఎం ఆదేశించారు. ఆయిల్ పామ్ లో అంతర పంటగా కోకో సాగును ప్రోత్సహించాలని, చిరుధాన్యాల సాగుకు చేయూత ఇవ్వాలని సూచించారు. యాదవ, కొరబలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని సమీక్ష తర్వాత ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఫ్లవర్స్ ఈ రోజు తీసుకొస్తే 5-6 రోజులు ఉండొచ్చు. హార్టికల్చర్స్ వస్తే 5 రోజులు స్టాక్ పెట్టుకోవచ్చు. ఒక పైసా కరెంట్ ఛార్జీ ఉండదు. అటువంటి కూలర్స్ ముందు కుప్పంలో పెట్టమని చెప్పారు. అవి చాలా సక్సెస్ అయ్యాయి. దాన్ని ఇప్పుడు ప్రతి రైతు బజారుకు వస్తున్నటువంటి కూరగాయల యొక్క స్థాయిని బట్టి పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. ఏ ఏరియాలో ఏ పంట పెట్టాలి, ఏ పంట పెడితే రైతుకి లాభం వస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకొని పంటలు పెట్టే విధానం అమలు చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తికి ప్రాథమిక రంగం వాటా పెంచాలని సీఎం ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్ తెలిపారు. ప్రాథమిక రంగం ద్వారా జీఎస్డీపీ పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు పంటలు నష్టపోకుండా డీప్ టెక్ లాంటి సాంకేతిక, డేటా అనలిటిక్స్ వినియోగిస్తామన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 30 ఏళ్ల క్రితం నాటి ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్తో కలిసి నాడు హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమైన అంశాన్ని బేరీ ప్రస్తావించారు. దేశంలో చాలామంది సీఎంలు ఉన్నా సంస్కరణలు అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. వాజ్పేయి హయాంలో నాటి సంస్కరణలను అందిపుచ్చుకుని చంద్రబాబు తీసుకొచ్చిన పాలసీలు ప్రజల జీవితాలు మార్చాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అమలు చేసిన ప్రతి పాలసీ, ప్రతి సంస్కరణ తరువాతి కాలంలో దేశం పాటించిందని గుర్తు చేశారు. ఐటీకి ప్రోత్సాహం, ఎయిర్పోర్టులు, ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లు, పీపీపీ పద్ధతిలో రోడ్లు వంటి ఆవిష్కరణలకు చంద్రబాబు నాంది పలికారని కితాబిచ్చారు. సంస్కరణలను అందిపుచ్చుకున్న ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించాయన్నారు. స్వర్ణాంధ్ర విజన్కు నీతి ఆయోగ్ అన్ని విధాల సహకారం అందించాలని సుమన్ బేరీని చంద్రబాబు కోరారు. జగన్ తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని పీసీసీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో షర్మిల అబద్ధాలు చెప్పారని మీడియా ముందు చెప్పాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. వయస్సు ఉన్నప్పుడే 2 బిడ్డలకు సమాన వాటా ఉండాలని చెప్పారని, దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని సాయిరెడ్డి బతిమిలాడినా జగన్ వినిపించుకోలేదన్నారు. ఇటీవల తనను కలిసినప్పుడు విజయసాయిరెడ్డి ఈ విషయాలన్నీ చెప్పారని ఆమె తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు పార్టీని వదిలి వెళ్లొద్దని అడుక్కునే దుస్థితికి వచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. వైఎస్ ఆశయాలకు జగన్ ఎప్పుడో తూట్లు పొడిచారని షర్మిల విమర్శించారు. సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు, నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. తన సొంత చెల్లి, బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగాండా చేశారు. ఎక్కడ మిగులుందండి మీకు క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు, డబ్బు ఉంది అన్న అహంకారం. కడప జైల్లో బెదిరింపులు, ప్రలోభాలు, ఇబ్బందులకు గురిచేశారంటూ వివేకా కేసులో అప్రూవర్ అయిన దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుపై జైళ్ల శాఖ విచారణ చేపట్టింది. తొలి రోజు ఫిర్యాదుదారుడైన దస్తగిరిని కడప కేంద్ర కారాగారంలో విచారణ అధికారి అయిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ విచారించారు. ఎవరు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. జైల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి వచ్చిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి 2023 నవంబర్ 28న తాను ఉన్న ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి వచ్చి బెదిరించారని దస్తగిరి చెప్పినట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తానని చైతన్యరెడ్డి చెప్పింది నిజమేనని దస్తగిరి చెప్పినట్లు తెలిసింది. లేదంటే జైలు నుంచి బయటకొచ్చాక నరికేస్తాం, నిన్నెవరూ కాపాడలేరంటూ బెదిరించారని చెప్పినట్లు సమాచారం. 3 గంటల పాటు దస్తగిరిని పలు అంశాలపై రాహుల్ శ్రీరామ ప్రశ్నించారు.
జరిగింది, ఎవరు వచ్చినారు, ఎవరు బెదిరించారు అనేది అడిగినారు. దానికి చెప్పినాము. ఫస్ట్ ముద్దాయి వచ్చేసి చైతన్య రెడ్డి, రెండో ముద్దాయి వచ్చేసి కాషు, మూడో ముద్దాయి వచ్చేసి డిఎస్పీ నాగరాజు, నాలుగో ముద్దాయి వచ్చేసి సిఐ ఈశ్వరయ్య. ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్ కు సవాల్ అది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించాలి? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ముందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు అటవీ భూములు ఆక్రమించిన వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి బృందం పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేపట్టింది. అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే దానిపై రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల సిబ్బంది జీపీఎస్ ద్వారా కొలతలు తీశారు. దాని ఆధారంగా అందులో అటవీ, ఇతర భూములు ఎంత మేర ఉన్నాయనే లెక్క తేల్చనున్నారు. అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన గత నెల 29న ఈనాడు, ఈటీవీలో కథనాలు వచ్చాయి. అందులోని అంశాలపై సమగ్ర విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, అనంతపురం సిఎఫ్ యశోదాబాయిలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. ఈ బృందం విచారణ పూర్తి చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై విచారించేందుకు సంయుక్త కమిటీ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టగా ఆ వార్త కవరేజ్కి వెళ్లిన న్యూస్ టుడే విలేకరి అలీం బాషాపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ సిహెచ్ మణికంఠ జులుం ప్రదర్శించారు. ఆక్రమిత భూములున్న ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలోనే విలేకరిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి వీల్లేదని హెచ్చరించారు. అధికారుల వాహన శ్రేణిని ఫోటోలు తీస్తుండగా కలెక్టర్ సుమిత్ కుమార్ వాహనం నుంచి దిగి విలేకరి వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నారు. నిన్ను ఇక్కడికి ఎవరు రానిచ్చారు అని ప్రశ్నించారు. హెల్మెట్ ధరించలేదంటూ నీపై కేసు పెడతా అని ఎస్పీ మణికంఠ బెదిరించారు. ఈనాడు ప్రతినిధి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో రాత్రి 9:40 పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి 2 సిబ్బంది వచ్చి సెల్ ఫోన్ను ఆయనకు అప్పగించారు. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కమిషనర్ను పౌర సరఫరాల శాఖ కోరింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు 1,00,000 రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయినప్పటికీ చాలామంది కొత్త రేషన్ కార్డులు కావాలని, ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వార్డు, గ్రామ సభలు, ప్రజాపాలనలో భాగంగా సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికీ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్న నేపథ్యంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. రేషన్ కార్డులకు సంబంధించిన డేటాబేస్ను మీ సేవతో అనుసంధానం చేయాలని ఎన్ఐసిని ప్రభుత్వం ఆదేశించింది. ఇది వరకు దరఖాస్తు చేయని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వ్యూహం సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు రూరల్ పోలీసులు దాదాపు 9 గంటలు ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సిఐ శ్రీకాంత్ బాబు విచారణ జరిపారు. 44 ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఫోన్ ఇవ్వాలని కోరగా తన వద్ద లేదని వర్మ చెప్పినట్లు తెలిసింది. విచారణకు ముందు కొందరు వైసీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. విచారణ సమయంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ కారు మీద తిరుగుతూ కనిపించారు. మరో కేసులో ఈ నెల 10న హాజరు కావాలని సిఐడి అధికారులు వర్మకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ పాలనలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే చిత్రాన్ని వర్మ నిర్మించారు. ఆ పేరుపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అమ్మరాజ్యంలో కడపరెడ్లు అని మార్చి విడుదల చేశారు. అయితే యూట్యూబ్లో పాత పేరుతోనే విడుదల చేశారు. ఈ అంశంపై గతేడాది నవంబర్ 29న సిఐడికి తెలుగుదేశం నేత వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు ఒంగోలులో విచారణకు హాజరైన వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఒక వర్గంపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తీన్మార్ మల్లన్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ సిద్దిపేటకు చెందిన కె అరవింద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె శరత్ శుక్రవారం విచారణ జరిపారు.
ఈ నెల 2న వరంగల్లో బీసీ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. డీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. నవీన్ కుమార్పై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరుతూ విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపెవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ నెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను నేడు లెక్కించనున్నారు. ఇందుకోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. 70 స్థానాలున్న ఢిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులతో కలిపి 3 అంచెల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా 4వసారి అధికారం చేపడతామని ఆప్ ధీమాతో ఉంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ ఈసారి కొన్ని స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ డబ్బు ఎరవేస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. బీజేపీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు, వివరాలు సమర్పించాలని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 16 మందిని ప్రలోభపెట్టారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టు తనదేనా అని కేజ్రీవాల్ను అధికారులు ఆరా తీశారు. 16 మంది అభ్యర్థుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని కోరారు. నిరాధారమైన ఆరోపణలు చేసి ఉంటే న్యాయపరమైన చర్యలు తప్పవంటూ నోటీసులో కేజ్రీవాల్ను హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని 2026 వరకు కొనసాగించడం సహా పునఃవ్యవస్థీకరణకు 8,800 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఎన్సీఎస్కే పదవీ కాలాన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం సుమారు 50.91 కోట్లు వ్యయమవుతుందని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.